ఈ నడుమ ఏఐ అనే ఇచ్చంత్రాల టెక్నాలజీ వచ్చినాక ఏది నిజమో ఏది అబద్ధమో అస్సలు తెలుస్తలేదు. ఫోన్లల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు ఒకటికి 10 మాటల కళ్ళద్దాలు పెట్టుకొని చూసినా కూడా ఏమాత్రం గుర్తుపట్టలేకపోతున్నాం. ఇగో ఇట్లనే ఓ పనిపాట లేనోడు గీసిన బొమ్మను చూసి ఏకంగా అధికారులంతా ఉరుకులు పరుకులు పెట్టిర్రు. మరిగా ఫోటో ఏంది, అధికారులు ఎందుకంత సీరియస్ గా తీసుకుర్రో మనం కూడా అరుచుకున్నాం పార్రి. పనిలేని పాపయ్య పిలిచి తలకాయ ఊరు అంటే గీదే మరి. మంచిర్యాల జిల్లా నస్పూర్ దిక్కు పెద్ద పూలు తిరుగుతాంది. జర అందరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాట్సాప్ ఇంకా సోషల్ మీడియాలో ఈ ఫోటో చక్కర్లు పెట్టిన ముచ్చట ఎరుకునేది కదా. ఆ ఫోటో నిజమైన పులిది కాదు, ఏ ఐ ఫోటోవా. ఈడ నిలబడ పుణ్యాత్ముడే తయారు చేసిండుగా ఫోటోను. అయితే పులిని దగ్గరికి చూసి ఫోటో తీసినని సోషల్ మీడియాలో పెడితే కామెంట్లు లైక్లు దండికి వస్తాయని అనుకుంటూ ఏం పోడో గాని నా ధైర్యానికి మెచ్చి జనమంతా మెచ్చుకుంటారని ఈ పని చేసినట. పులి కనపడకున్న సుత ఏఐలో పులి బొమ్మను తయారు చేసి రోడ్డు మీద దర్జాగా పోతున్న పులి అని పోస్ట్ చేస్తే ఏముంది, గుంపులలో మస్తు చక్కర్లు కొట్టింది. జనం సుత ఇండ్లకు పులి వచ్చిందా అన్న రేంజ్ లో భయపడరు. ఇక ఈ ముచ్చట ఎరక చేసుకున్న అధికారులు గుంపు లెక్క విడిపోయి పులి జాడ కోసం ఎంకులాడుతుంటే అసలు సంగతి బయటపడ్డది. మరి ఎందుకు చేసినావు అన్నకి ఈ ఫోటో ఎడిటింగ్? నిన్న రాత్రి నేను ఇంటికి వచ్చేటప్పుడు క్యాజువల్ గా వీడియో తీసుకున్నా. అయితే అనుకోకుండా మనకి ఇక్కడ పులి తిరుగుతుందని తెలవడం వల్ల ఒకటి నేను కావాల్సుకునే నేను ఒక వీడియో తీసి దానిలో జెమినీ ఏఐలో ఒకటి క్రియేట్ చేసిన. అది రియల్ది కాదు, ఫేక్. జనాలు దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. సిసిసిలో తీసిన ఫోటో అది ఫేక్ అండి. అది నేను ఏఐలో క్రియేట్ చేసిన ఫోటో. దానివల్ల ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సారీ అండి. అబ్బో భలే పనిగల్లో మొదమేరేవో నీ పనిగా అలబెట్ట. ఇక ఇదే ముచ్చట మీద అడవి శాఖ రేంజ్ ఆఫీసర్ సార్ మాట్లాడుకుంటా అదంతా వచ్చి అబద్ధం, అసలు పులి లేదు గిల్లు లేదు, అదంతా వచ్చి డోకబాజు పుండాకోరు ముచ్చట్లు, ధైర్యం ఉండమని పూస కూస్తాడు జనాలకు. ఎవరెవరు స్ప్రెడ్ చేసారో చూస్తే లాస్ట్ కి ఇతను ఒప్పుకున్నాడు. అంటే ఇతను స్ప్రెడ్ చేసిండు, బట్ ఇతను ఫోటో తీయలేదు, జెన్యున్ ఫోటో కాదు అది. ఏఐలో క్రియేట్ చేసిన, జెమినీ ఏఐలో క్రియేట్ చేసిన ఒప్పుకున్నాడు. దానికోసం చెప్తున్నాం ఇక్కడ. అంటే జనాలు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఆ ఫోటో అయితే ఫేక్ ఫోటో. ఏదన్నా ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సమాచారం ఇవ్వండి. గ్రూప్లలో క్రియేట్ చేసే ముందు మాకు సమాచారం ఇస్తే ఒకసారి నిజమా కాదా నిర్ధారణ చేసుకున్న తర్వాత గ్రూప్లలో క్రియేట్ చేస్తే ఏం కాదు. అదన్నట్లు ఏదనుంటే మాకు సమాచారం ఇయ్యి. అంతేగాని మీ అంతలో మీరు ఇష్టం వచ్చినట్టు ఫోటో ఎడిటింగ్ చేసి జనాలను పరిచయం చేస్తే మాత్రం మీకు పోలీస్ స్టేషన్ లో ఎడిటింగ్ అవుతుంది, చూసుకోరు మరి అని హెచ్చరిక చేస్తున్నారు పోలీసులు. మొత్తానికి పులి తిరుగుతుందన్న ముచ్చట ఏదైతే ఉన్నదో అది మాత్రం ఫేక్, అబద్ధం అని ఖుద్దు పోలీసులే చెప్తుర్రు. కాబట్టి ఇప్పటికైనా జర నిమ్మలపడుర్రి. ఏదనుంటే ఆఫీసర్లో చెప్పుర్రి.